హాయ్ అందరికి నమస్తే. తిరుమలలో 1000 సంవత్సరాల క్రితం శైవులు వచ్చి తిరుమలలో ఇక్కడ ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి కాదు, ఇక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కొన్ని పురాణాలు ఆధారాలు చూపిస్తారు. దానికి వైష్ణవులు వ్యతిరేకిస్తారు. అప్పుడు అక్కడ రాజ్యాన్ని పాలిస్తున్న కొండై మండలం రాజు రామానుజాచార్యులను సభకు పిలిపిస్తారు. సభకు వచ్చిన రామానుజాచార్యులు ఇరువాదనలు విని అక్కడ ఉన్నది శ్రీ మహావిష్ణు రూపమని వేదాల నుండి అనేక ఆధారాలు చూపిస్తాడు. ఆధారాలతో సంతృప్తి చెందని రాజు సామాన్య మానవులకు కూడా అక్కడ ఉన్నది ఎవరని నిరూపించమంటాడు. అప్పుడు రామానుజాచార్యులు స్వామివారి పాదాల దగ్గర త్రిశూలము, డమరుకము, సుబ్రహ్మణ్య స్వామి శూలము మరియు శంకు చక్రాలు పెట్టి ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు, సాక్షాత్తు ఆ స్వామివారే కాబట్టి ఏ ఆయుధాలను స్వామివారు స్వీకరిస్తారో దాన్ని బట్టి స్వామివారి ఎవరో తెలుస్తుందని గుడికి తాళాలు వేసి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వచ్చి చూడగానే ఆలయ ద్వారాలను తెరిచి చూస్తే అక్కడ ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. ఆ ఆయుధాలు లేని స్వామివారు అప్పటిదాకా ఒక్కసారిగా శంకు చక్రాలను ధరించి ఉండడం గమనించిన వాళ్ళందరూ గోవిందనామ స్వరాలతో ఊగిపోతారు. ఇక అప్పటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు వచ్చాయి. జై శ్రీమన్నారాయణ. అందరూ చెప్పండి గోవింద గోవింద. గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు, వాడు కాదు వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీ హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో పువ్వులెందుకు పెట్టుకోకూడదో మీకు తెలుసా? దీని గురించి ఒక కథ కూడా ఉంది. తిరుమలలో ఎవ్వరు పూలు ధరించరాదన్న నియమం ఉంది. అయితే తిరుమలకు పుష్పమండపం అనే పేరు కూడా ఉంది. కానీ అక్కడి కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందాలని ప్రచారంలో ఉన్న కథనాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. పూర్వం స్వామివారిని అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలన్నీ తాను ధరిస్తాడు. ఆ రాత్రి స్వామి శ్రీశైలపూర్ణుడికి కలలో కనిపిస్తాడు. వెంకటేశ్వర స్వామి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు. అప్పుడు అతడు ఎంతగానో చింతించాడు. ఆనాటి నుండి అక్కడ ఒక ఆచారాన్ని పెట్టడం జరిగింది. స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూల బావిలో వేయాలనే ఆచారం ప్రారంభమైంది. భగవంతుడి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలు ధరించకూడదన్న ఈ నియమం అప్పటినుంచి అమల్లోకి వచ్చింది. ఆలయాల దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆడంబరాలకు, ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుందని చెప్పడానికే ఈ చిన్న కథ. ఓం నమో వెంకటేశాయ అని గట్టిగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనవి ఏమిటో మీకు తెలుసా? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైనవి చాలా ఉన్నాయి. ఆయన తన భక్తుల ప్రేమకు ఎప్పుడు నిస్వార్థ భక్తిని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి. ఇది స్వామివారికి అత్యంత ఇష్టమైనది. స్వామివారి విగ్రహంపై, ముఖ్యంగా ఆయన గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతారు. అనంతర్వాల్ లీలలో స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు పచ్చకర్పూరం అద్దడం వల్ల రక్తం ఆగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమైన సేవలో మాదిరిగా అది ఒకటి. తులసి దళాలు శ్రీ మహావిష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం. అయితే అత్యంత ప్రీతికరమైనవి. లక్ష్మీదేవి అంశగా భావించబడే తులసి దళం స్వామివారికి పూజలో నిత్యం ఉపయోగించబడుతుంది. తులసి మాలలో స్వామిని పూజించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్మకం. శ్రీవారు లక్ష్మీ నివాసుడు. శ్రీవారు తులసి దళాన్ని స్వామివారి పూజలో నిత్యం ఉపయోగించబడుతుంది. అయితే తులసి మాలలో స్వామిని పూజించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్మకం. అయితే శ్రీవారు లక్ష్మీ నివాసుడని ఆయన వక్షస్థలంపై లక్ష్మీదేవి నివసిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న చోటనే స్వామివారు కొలువై ఉంటారు. అందుకే భక్తులు లక్ష్మీ పూజ, లక్ష్మీనారాయణ పూజలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. తులసి దళానికి శ్రీవారికి ఇష్టమైన వాటిలో లక్ష్మీదేవి సమక్షంలో చాలా ముఖ్యమైనవి. తిరుమల క్షేత్రంలో 7 కొండలు స్వామివారికి అత్యంత ప్రియమైన నివాస స్థలము. శ్రీ 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం, ముఖ్యంగా కాలినడకన వెళ్ళడం స్వామికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. గోవింద గోవింద అంటూ నామస్మరణతో అత్యంత ప్రీతిపాత్రమైన భక్తులు భక్తి శ్రద్ధలను ఈ నామాన్ని జపిస్తూ కొండ ఎక్కడం, స్వామివారికి దర్శించుకోవడం ఆయనకు చాలా ఇష్టం. ఈ నామం వింటే స్వామివారు ప్రసన్నుడవుతాడనే నమ్మకం. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి
మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓం నమో వెంకటేశాయ అని అందరూ గట్టిగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలిపించుకున్న మహాభక్తుడైన తిరుమల నంబి అలాగే ఆకాశగంగా ఎలా ఏర్పడింది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తిరుమల నంబి మొట్టమొదట తిరుమల పైన నివసించిన తిరుమల నంబి మహాభక్తుడు. ఒకనాడు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి మడి కట్టుకొని నీళ్లు తేవడానికి పాప వినాశనం దగ్గరికి చీకట్లో బ్రహ్మ ముహూర్తంలో తిరుమల నుంచి నీళ్లు తెస్తుండేవాడు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆయన భక్తిని పరీక్షించి లోకానికి చాటి చెప్పాలని ఒక బోయవాని రూపంలో చిన్న బాలునిలో వచ్చి తాత దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. ఈ నీళ్లు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పట్టుకొని వెళ్తున్నాను, నీకు ఇవ్వను అని అంటాడు తిరుమల నంబి. వెంకటేశ్వర స్వామి ఒక బోయవాని రూపంలో ఉండడంతో అతని చేతిలో ఉన్న బాణాన్ని ఆ కుండకు కొట్టి రంధ్రం పడేలా చేసి నీళ్లు తాగుతున్నాడు. స్వామివారు కుండ అంతా ఖాళీ అయిపోయింది. ఏమిటి కుండ ఇంత తేలిక అయిందని వెనక్కి తిరిగి చూడగా పిల్లవాడు నీళ్లు తాగుతున్నాడు. ఎంత పని చేశావురా, శ్రీనివాసుని అభిషేకానికి తీసుకువెళ్తున్న కుండను రంధ్రం పెట్టి నీళ్లు తాగుతావా అని నిందించబోయాడు తిరుమల నంబి. అప్పుడు ఆ పిల్లవాడు, తాత బెంగ పెట్టుకోకు, బాధపడకు, పాప వినాశనం కన్నా గొప్ప నీరు పక్కనే ఉందిరా, చూపిస్తానని ఆ కొండ వాగులో తీసుకొని వెళ్ళి బాణం ప్రయోగం చేస్తాడు. ఆకాశగంగా పుట్టింది. ఇక నుంచి ఈ నీటితో నీవు నాకు అభిషేకం చెయ్యాలి అని అన్నాడు. నాకు అభిషేకం చెయ్యమన్నాడేంటి అని తిరుమల నంబి ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లవాడిని తిరుమల నంబి కల్లారా చూసి స్వామివారు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు తిరుమల నంబికి అర్థమైంది, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు దాహం ఇచ్చి నన్ను తాత అని పిలిచాడని ఆనంద పరవశమై ఎంతో సంతోషించి ఆనందంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి శుక్రవారం అభిషేకానికి ఆకాశగంగా తీర్థం తీసుకొని వస్తారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి బాణం వల్ల ఆకాశగంగా మరియు తిరుమల నుంచి మొట్టమొదటి తిరుమలలో నివసించిన భక్తుడిగా తిరుమల నంబిగా పేరుగాంచాడు. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి గోవిందా గోవిందా అని గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండపై వెళ్తున్నారా? అయితే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి. తిరుమలలో ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే కొండ మీదకి వెళ్ళిన భక్తులు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ 5 తప్పులు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. మొదటిది, తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ కష్టాలు తీరుస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే ఎంతో శ్రమపడి 7 కొండల స్వామి దర్శనానికి వెళ్తుంటారు. మొక్కులున్న వారు కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు. అయితే తెలిసి తెలియక కొందరు తిరుమల కొండపై 5 తప్పులు చేస్తుంటారు. మొదటిది, తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ తిరుమలేశ్వరుడి దర్శనం చేసుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ముందు వారాహ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే వారాహ స్వామి మొట్టమొదటగా తిరుమల కొండపై కాలు మోపాడు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతీతి. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి వెంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు 100 అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా వారాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి ఆపై ప్రథమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని సూచించారు. ఇకే భక్తులు ముందుగా శ్రీ భూవరాహ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఇక రెండవది, తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంకి స్వామివారిని దర్శనానికి వెళ్ళిన వారు విహారయాత్రగా మరొకటిగా భావించి వెళ్ళకూడదు. షాపింగ్లు, విందులు, వినోదాలు చేసి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో అస్సలు వెళ్ళకూడదు. ఎంతో భక్తితో వెళ్ళాలి. కొత్తగా పెళ్ళైన వారు 6 నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదని నియమం కూడా మన పెద్దవాళ్ళు అందుకే పెట్టారు. మూడవది, భక్తులందరికీ సాఫీగా స్వామివారిని దర్శనం కల్పించేందుకు తిరుమల దేవస్థానం నిర్దిష్ట నియమాలను ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుంటారు. అయితే కొంతమంది దొంగ దర్శనాలు చేసుకుంటారు. మోసాలు చేసి దర్శనాలు చేసుకుంటే ఆ ఫలితం దక్కదు. ఇక నాలుగవది, మాడ వీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు. ఆలయం చుట్టూ ఉన్న 4 వీధులు పరమ పవిత్రమైనవి. అలాగే అక్కడ చెప్పులు వేసుకొని తిరగరారదని బోర్డు కూడా ఉంటుంది. దానిని గమనించిన వారు తప్పు చేస్తూ ఉంటారు. ఇక ఐదవది, తిరుమలలో భక్తులకు
పుష్పాలను దూరంగా ఉండాలి. తిరుమలలో స్వామిని మాత్రమే పువ్వులతో అలంకరిస్తారు. తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారికే కైంకర్యాలకు మాత్రమే ఉపయోగపడాలి. స్వామికి ఉపయోగపడే నిర్మలాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకూడదు. అలాగే భూతీర్థంలో చూపించిన అడవిలో వదిలిపెడుతుంటారు. తిరుమలలో పూసిన పుష్పాలను మహిళలు అలంకరించుకోకూడదని స్పష్టమైన నోటీసులు ఉన్నప్పటికీ ఈ నిబంధన తరచుగా ఉల్లంఘిస్తూ ఉంటారు. ఈ తప్పు ఆడవాళ్ళు అస్సలు చేయకూడదు. తిరుమలలో పువ్వులను అస్సలు ధరించకూడదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఓం నమో వెంకటేశాయ అని గట్టిగా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీ వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడని పేరు ఎలా వచ్చిందో తెలుసా? తిరుమల ప్రాంతానికి ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలుసు. అయితే అక్కడ 7 కొండల్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని సమస్యలు తీరి కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామికి అంతటి ఆదాయం వచ్చే విషయాన్ని పక్కన పెడితే ఆయనను భక్తులు 2 పేర్లతో పిలుస్తూ ఉంటారు. అవి ఒకటి ఆపద మొక్కులవాడ అని, ఇంకొకటి వడ్డీ కాసులవాడ అని. కోరిన కోరికలు తీర్చి ఆపదల నుంచి గట్టెక్కించి అంతా శుభమే కలిగించేవాడు కావడం వల్ల ఆయనను ఆపద మొక్కులవాడని పేరు వచ్చింది. అయితే వడ్డీ కాసులవాడని పేరు రావడం వెనుక గల కారణం ఈ విధంగా ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడు. అయితే లక్ష్మీదేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ క్రమంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లికయ్యే ధనం మొత్తం అప్పుగా ఇస్తాడు. 1 సంవత్సరంలోగా ఆ అప్పును తీరుస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్పడంతో అయితే తీరా సంవత్సరం దాటేసరికి వెంకటేశ్వర స్వామి ఆ ధనం అప్పు తీర్చకుండా వడ్డీ మాత్రమే కడతాడు. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగి చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తూ ఉంటుంది. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడు. అయితే కలియుగ అంతం వరకు వడ్డీనే కడుతూ ఉంటానని కుబేరుడికి అని కలియుగం అంతంలో పూర్తిగా చెల్లిస్తానని చెప్పడంతో అప్పటి నుంచి అందుకే ఆయనను వడ్డీ కాసులవాడని పిలుస్తూ ఉంటారు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసులవాడ అని పేరు వచ్చింది. తిరుమల ఆలయానికి ఎంతమంది వెళ్ళారు? కానుకలలో హుండీలో ఎంతమంది కానుకలు సమర్పించారో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని గట్టిగా కామెంట్ చేసి గట్టిగా అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. తిరుమల శ్రీవారిని గోవింద గోవింద అని ఎందుకంటారో తెలుసా? స్వామివారిని గోవింద అని ఎందుకంటారు, ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం గురించి చాలా మందికి తెలియదు. అయితే గోవింద అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యుడి ముని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ శ్రీనివాసుడు నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, అందులో నాకు ఒకటి ఇవ్వండి అంటాడు. దానికి సంతోషించిన అగస్త్యముని స్వామి నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మన వేదాల ప్రకారము ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదని అంటారు. కాబట్టి స్వామి మీ సతిని తీసుకొని మరోసారి ఆశ్రమానికి రాగలరు అంటాడు. అలాగే అని స్వామివారు కూడా వెళ్తాడు. అయితే అదను చూసుకొని స్వామివారు ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు అగస్త్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకొని ఆశ్రమానికి వస్తాడు. ఆ సమయంలో అగస్త్యముని శిష్యుడు ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువు గారు నాకు గోవును ఇస్తాను, సతీ సమేతంగా రాగలరు అన్నాడు. అదేవిధంగా వచ్చాను అంటాడు. మరి నాకు గోవును ఇవ్వవు అని స్వామివారు శిష్యుని అడుగుతాడు. కానీ శిష్యుడు ఈ సమయంలో మా గురువు గారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి సమయం ఉన్నప్పుడు రాగలరు అని కోరుతాడు. దాంతో ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తాడు. అంతలో అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. శిష్యుడు జరిగిన విషయాన్ని గురువు గారికి చెబుతాడు. దాంతో అగస్త్యముని తన శిష్యులతో పాటు మరికొంతమందిని తీసుకొని వెంటబెట్టుకొని గోవును తీసుకొని స్వామివారి వద్దకు పరిగెడతాడు. వెంకటేశ్వర స్వామిని కొద్దిగా దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తారు. ఆయన ఆగ్రహంతో స్వామి పలకరు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక గోవు ఇందా, గోవు ఇందా అని అరుస్తూ ఉంటాడు. గో అంటే గోవు,
విందా అంటే ఇదిగో అని అర్థం. స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగాడు. స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అరవగా సాగాడు. స్వామి గోవిందా గోవిందా అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోతాడు. స్వామివారిని గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టే కొండ దిగి వచ్చాడు. అప్పటి నుంచి అందరూ స్వామివారిని గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటారు. అందరూ చెప్పండి, గోవింద గోవింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతిలో మొట్టమొదటి నైవేద్యం కుండలో పెరుగన్నమే ఎందుకు పెడతారో మీకు తెలుసా? అయితే దీని గురించి ఒక కథ ఉంది. అది ఏంటంటే, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి నైవేద్యం మట్టి కుండలో పెరుగన్నాన్నే ఎందుకు పెడతారంటే, తిరుమలను పరిపాలించే తొండమాన్ చక్రవర్తి ఒకానొక సమయంలో అక్కడికి నిత్యం బంగారు పుష్పాలు, బంగారు పాత్రల్లో నైవేద్యాలు సమర్పించేవాడు. అయితే ఒకరోజు తొండమాన్ చక్రవర్తి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని బంగారు పుష్పాలు అలాగే బంగారు పాత్రల్లో వజ్ర వైడూర్యాలను సమర్పించే సమయంలో మట్టి కుండలు అలాగే మట్టి పుష్పాలు అలాగే మట్టి కుండలో నైవేద్యం పెరుగన్నం ఉండడం చూసి దీని వెనుక అసలు కథ ఏంది అని తెలుసుకుందామనేసి అడుగుతాడు. అప్పుడు అక్కడే అలిపిరి దగ్గరలో ఉన్న భీమన్న అని కుండలు తయారు చేసే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అయితే నిత్యం కొన్ని కుండలు, పాత్రలు మట్టితో పుష్పాలు చేసి స్వామివారికి సమర్పించేవాడు. అయితే ఇలా అతడు తిరుమలకు వెళ్లి స్వామివారికి నిత్యం సమర్పించడానికి సమయం లేక వేరే వాళ్ళతో పంపించేవాడు. అలాగే అతడి గుడిసె దగ్గర స్వామివారి విగ్రహాన్ని తయారు చేసుకొని నిత్యం మట్టి కుండలో అయితే నైవేద్యాలు అలాగే మట్టితో తయారు చేసిన పుష్పాలను సమర్పించేవాడు. ఆ విధంగా అది చూసి తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి భీమన్న దగ్గరికి వెళ్లి చూస్తాడు. చూసినప్పుడు అయితే మట్టి కుండలో అయితే ఇలా పాత్రలు తయారు చేసి పెట్టడం చూసుకొని తెలుసుకుంటాడు. దీని వెనుక అసలు కథ ఏంది అని తెలుసుకున్నప్పుడు అయితే భీమన్న దగ్గరికి స్వామివారే స్వయంగా వచ్చి భీమన్నకు ఆకలవుతుంది, నాకు ఏదైనా నైవేద్యం పెట్టు అని అంటాడు. అప్పుడు భీమన్న ఒక మట్టి కుండలో పెరుగన్నం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చద్దన్నంలో పెరుగన్నం కలిపి స్వామివారికి నైవేద్యంగా ఇస్తాడు. అప్పుడు స్వామివారు ఆ పెరుగన్నాన్ని స్వీకరిస్తాడు. దానితో నిత్యం నాకు కుండలో ఈ పెరుగన్నమే కావాలి భీమన్న అని చెప్పి స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ప్రతిరోజు ఆ విధంగా స్వామివారికి మొదటి నైవేద్యంగా పెరుగన్నాన్ని భీమన్న వెళ్లి తిరుమలకు వెళ్లి పెట్టడం చూసిన ఈ తొండమాన్ చక్రవర్తి ఈ కథను తెలుసుకొని నిత్యం కుండలో పెరుగన్నమే మొదటి నైవేద్యంగా పెట్టాలని శాసనాన్ని అమలు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి నైవేద్యము తిరుమలలో స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నమే మట్టి కుండలో పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ మొదటి నైవేద్యము శ్రీ వెంకటేశ్వర స్వామికి మట్టి కుండలోనే పెరుగన్నాన్ని పెడతారు. జై శ్రీమన్నారాయణ, ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.